రాష్ట్రం నాశనం అయిపోయింది, సైకో పాలన, రాక్షస పాలన అంటూ ఎటు చూసిన టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండేది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉందో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. గతంలో గ్రామాలలో గ్రామ సచివాలయాలు ఉండేటివా, పోనీ రైతు భరోసా కేంద్రాలు ఉండేటివా, పోనీ విలేజ్ క్లినిక్లు ఉండేటివా? మనకి రాష్ట్ర రాజధానిలో జరిగే పనులన్నీ కూడా గ్రామ సచివాలయాల్లో జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఇంతకుముందు ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక టీచర్ మాత్రమే వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఈరోజు 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు గ్రామ సచివాలయాల రూపంలో గ్రామాలలో పనిచేస్తున్నారు. అందులో ఒక మహిళా పోలీసు అధికారి కూడా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నారు. దిశ చట్టం వచ్చింది, మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు. గతంలో ఏ రోజైనా రైతు భరోసా కేంద్రాలలో 3 నెలలకు ముందే ఎరువులు విత్తనాలు ఇచ్చేవాళ్ళ? పోనీ పంట నష్టానికి సబ్సిడీ రుణం ఇచ్చేవాళ్ళ? పోనీ ఉచితంగా పంట నష్టానికి బీమా ఇచ్చేవాళ్ళ? ఈరోజు పంట నష్టానికి బీమా ఇస్తున్నారు, 0 వడ్డీ రుణాలు ఇస్తున్నారు. గతంలో ఎప్పుడైనా రైతులకు ఉచిత కరెంటు పగటిపూట ఇచ్చేవాళ్ళ? ఎంతమంది గత ప్రభుత్వంలో రైతులు రాత్రిపూట ఎప్పుడు కరెంట్ ఇస్తాడో తెలియక పొలాలకు వెళ్ళి పాము కాటుకు మరియు విద్యుత్ ఘాతకాలకు చనిపోయారో ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు పరిపాలనలో రైతు రుణమాఫీ మరియు గోల్డ్ లోన్ రుణమాఫీ చెప్పి ఆ హామీలు అమలు చేయకపోతే ఎంతమంది పుస్తులు బ్యాంకులో తాకట్టు పెట్టారో ప్రజలందరూ ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటికొక ఉద్యోగం, బాబుస్తే జాబ్ వస్తుంది, లేకపోతే నిరుద్యోగ భృతి అని ప్రజల్ని ఎలా మాయ చేశాడో ఇప్పటికీ కూడా జనాలు మర్చిపోలేదు. మరి రాక్షస పాలన అంటున్నారే, ఈరోజు విద్యారంగం మరియు వైద్య రంగం ఎలా అభివృద్ధి అయిందో, లక్షల కోట్లు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ బడులు ఎలా అభివృద్ధి చేశారో తెలీదా? అమరావతి రాజధాని గురించి మాట్లాడుతారు. అమరావతి రాజధాని ఖాళీ బీడు భూముల్లో 33,000 ఎకరాలు సేకరించింది చంద్రబాబు నాయుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది చంద్రబాబు నాయుడు. కానీ రాష్ట్రంలోని 4 ప్రధాన నగరాలను విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలును ఎంత అద్భుతంగా మెట్రో రోడ్లతో, ఫ్లైఓవర్లతో జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దాడో ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీరు విశాఖపట్నంకి వెళ్ళండి, తిరుపతికి వెళ్ళండి, కర్నూలుకి వెళ్ళండి, విజయవాడకి వెళ్ళండి, మెట్రో రోడ్లు ఎలా ఉన్నాయి, ఫ్రీ లెఫ్ట్లు ఎలా ఉన్నాయి, రోడ్లను చూస్తే మీరు అభివృద్ధి ఎలా జరిగిందో, పట్టణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈరోజు గ్రామాలలో 104 ద్వారా ఉచితంగా మందులు అందిస్తున్నారు. విలేజ్ క్లినిక్లు ఏర్పడ్డాయి. విలేజ్ క్లినిక్ల ద్వారా గ్రామాలలో వైద్య సేవలు అందిస్తున్నారు. జగనన్న సురక్ష పథకంతో గ్రామాలకు వచ్చి వైద్యులు పనిచేసే పరిస్థితి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంతో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. 108 వాహనాలు, 104 వాహనాలకు గతంలో డీజిల్ లేదని నిలిపేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 1200 108, 104 వాహనాలను కొనుగోలు చేసి ప్రజలకు సేవ చేసేందుకు ప్రజల మధ్య తిప్పుతున్నాడు. గతంలో అంగన్వాడీ వర్కర్లకు 6,950 రూపాయలు చంద్రబాబు దిగిపోయేట జీతం పెంచితే ఆ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 11,500 రూపాయలు అంగన్వాడీలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి జీతం ఇచ్చే పరిస్థితి. అంగన్వాడీలకు కృతజ్ఞత లేక ధర్నాలు చేస్తున్నారు, కానీ అంగన్వాడీ వర్కర్లు ఎంత దౌర్జన్యంగా, ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉచితంగా ఇచ్చే గుడ్లను అంగన్వాడీ వర్కర్లే తినేస్తున్నారు. బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారాన్ని అంగన్వాడీ వర్కర్లే తినేస్తున్నారు. ఈరోజు అంత జీతం ఇస్తూ 5 పథకాలు అంగన్వాడీలకు ఇస్తుంటే వాళ్ళు ఈరోజు ధర్నా చేస్తున్నారంటే చాలా చాలా దారుణమైన విషయం. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంతెంత జీతాలు వచ్చేటివి, ఇప్పుడు ఎంత జీతాలు వస్తున్నాయి? గతంలో ఉద్యోగస్తులు రాష్ట్రంలో ఎలా ధర్నాలు చేసేవారు, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ప్రజలే అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాటిస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. మద్యపాన నిషేధం విషయంలో కూడా మద్యపాన నియంత్రణ చేస్తాను, దశలవారీగా చేస్తాను అని చెప్పాడు. మద్యం షాపులు గతంలో 4,380 షాపులు మరియు ఒక్కొక్క పర్మిట్ రూము ఒక్కొక్క షాపుకు ఉండేది. 43,000 బెల్ట్ షాపులు ఉండేటివి. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎక్కడైనా మీరు చూస్తున్నారా? పర్మిట్ రూములు ఎక్కడైనా చూస్తున్నారా? 4,380 షాపుల నుండి 2,900 షాపులకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మద్యం షాపులను తగ్గించాడు. మద్యపాన నియంత్రణని దశల వారీగా చేస్తున్నాడు. పక్క రాష్ట్రాలలో మద్యపాన నిషేధం లేకుండా మన రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తే ఏమవుతుందో తెలుసా? రాష్ట్ర ఆదాయానికి గండిపడటమే కాకుండా కల్తీ సారా వ్యాపారం ప్రబలబోతుంది. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీని ముద్దు అన్న చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి
టీడీపీ నాయకులను, జనసేన నాయకులను జగన్మోహన్ రెడ్డిపై పురుగులుపుతున్నాడు. అయ్యా, ఆ రోజు ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ తీసుకున్నది మీరే కదా. ఈరోజు ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలందరికీ కూడా అకౌంట్లో అవినీతి లేకుండా డబ్బులు వేస్తున్నాడు. అవ్వాతాతలకు డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళి ఉదయం 7 గంటలకల్లా 1వ తేదీ ఇస్తున్నాడు. గతంలో జన్మభూమి కమిటీలతో సంక్షేమ పథకాలను ఎలా దోచుకు తిన్నారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇటువంటి మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని రాక్షస పాలన, సైకో పాలన అనడానికి మీకు మనసెలా వచ్చింది? మీరు అసలు మనుషులేనా అని టీడీపీ నాయకులను నేను ప్రశ్నిస్తున్నాను.